అయ్యా జోసెఫ్ గారు, నేను క్రిస్టియన్‌ని, నేను చర్చికెళ్తాను అన్నారు. కానీ మీ గురించి ఒక తెలిసిన విషయం ఏంటంటే, మీరు సనాతన ధర్మ రక్షణ బోర్డ్‌లో ఉన్నట్టుగా మాకైతే తెలుస్తుంది. మరి ఇది నిజమా? అబద్ధమా? అనేది మీరే క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ఇది గాని నిజమైతే, ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? చాలామంది హిందూ సోదరులు, సోదరీమణులు అద్భుతమైనటువంటి నీతి, నిజాయితీ కలిగిన వారున్నారు. ఎంతో ప్రేమించేవారున్నారు. హైందవ సోదరులు, సోదరీమణులు ఎంతో ప్రేమించేవారు, ఎంతో కనికరించేవారు. మత సామరస్యత కలిగి ఎటువంటి మత విభేదాలకు పోకుండా ఎంతో మంచివారు చాలామంది హిందూ సోదరీమణులున్నారు. కానీ మీరున్నారయ్యా, పరువు తీస్తున్నారు. హిందువుల పరువు తీస్తున్నారు. హిందువులు చాలా వారు కల్మషం లేనివారు, నిస్వార్థులు. కానీ వాళ్ళ పరువును తీసేటటువంటి పని, ఆ చర్యని మీరు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే నేను చర్చికెళ్తాను, నేను క్రిస్టియన్‌ని అని మీరన్నారు. మరి మీరు ఆ రకంగా సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఒకవేళ మీరు నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చినోడంటే ఇంకా నో ప్రాబ్లమ్. మీరు అలాగని మీరు కేస్ పెట్టినంత మాత్రాన మీ మీద ఫైర్ అయ్యే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అలా ఫైర్ అయ్యే మనుషులైతే లేనే లేరు. క్రైస్తవ్యం అలాంటిది కాదు. మా బాధంతా ఏంటి అంటే మీరు పెట్టారు ఓకే. వెరీ గుడ్. మరి ఈరోజు అజయ్ బాబు గారు ఒకరే కనబడ్డారా? ఈరోజు అజయ్ బాబు గారు కంటే ముందు చాలా దారుణమైనటువంటి దుర్భాషలాడిన వారు చాలామంది లేరా? అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు లేరా? క్రైస్తవ్యం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినోళ్ళు లేరా? మరి ఈరోజు అజయ్ బాబు గారినే మీరు ఎందుకని టార్గెట్‌గా కేసు పెట్టడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటి అంటే మీరు ఒక మంచి హైందవ వర్గానికి చెందిన వ్యక్తి అయ్యుండి, సనాతన ధర్మాన్ని రక్షించాలనేటటువంటి భారం కలిగిన మనిషి అయ్యుండి, నేను క్రిస్టియన్‌ని, నేను చర్చికెళ్తాను అన్నారు చూడండి. ఇక్కడ మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకోసం అంటే హిందువులు చాలా మంచి మనసులు. అలాంటి వాళ్ళను బాధ పెట్టడానికి, అలాంటి వాళ్ళందరి పరువు తీయడానికి ఇదంతా ఎలా ఉంటదంటే అండి, ఇప్పుడు నా కుటుంబంలో నేను ఒక సభ్యుడిని. ఇప్పుడు నేను చెప్పకూడని మాటలు చెప్పాననుకోండి, అప్పుడు నా కుటుంబం అందరికి పరువు పోతదా? నా పరువే పోతదా? ఈరోజు అలాంటి పరిస్థితిని మీరు తెచ్చారు అనడంలో ఎటువంటి సంకోచితం లేదు. ఎటువంటి అనుమానం లేదు. చూస్తున్న మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, నాకొచ్చిన సమాచారాన్ని బట్టి నేను ఆయనను కించపరచాలని గాని, ఆయనను బాధ పెట్టాలని గాని నా మనసులో లేదు. కానీ నాకొచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆయన సనాతన ధర్మ రక్షణ బోర్డులో ఒక క్యాండిడేట్ అని నాకు అర్థమైంది. కానీ ఆయన క్రిస్టియన్ కాదు అనేటటువంటి నిజం తెలిసిపోయింది. ఇక మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అన్నది మనమందరం వేచి చూద్దాం. మరి ఆయన నేను సనాతన ధర్మ రక్షణ బోర్డులో నేను వర్క్ చేస్తున్న క్యాండిడేట్‌ని అని అంటారా? లేకుంటే లేదు అదంతా అబద్ధం, క్రిస్టియన్‌ని అని అంటారా అనేది ఇక ఆయన ఆలోచనకు వదిలేద్దాం. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను జోసెఫ్ గారు క్షమిస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ